పిల్లలు ఇప్పుడు సెక్షన్ ఏలో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో ఫస్ట్ వన్ చూద్దాం. ద నెంబర్ ఆఫ్ మల్టిపుల్స్ ఆఫ్ 6 లయింగ్ బిట్వీన్ 25 అండ్ 363 ఈజ్ డాష్ అన్నాడు. సో ఈ క్వశ్చన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ చాప్టర్ నుంచి వచ్చింది కదా, రైట్. అయితే ఏం కనుక్కోమన్నాడు పిల్లలు? ద నెంబర్ ఆఫ్ మల్టిపుల్స్ ఆఫ్ 6 25 నుంచి 365 మధ్యలో ఉండే 6 మల్టిపుల్స్ కనుక్కోమన్నాడు. సో 25కి 363కి మధ్యలో ఉండే 6 మల్టిపుల్స్ ఏముంటాయి పిల్లలు? 25 తర్వాత వచ్చే 6తో మల్టిపుల్ అయ్యే నెంబర్ ఏంది? 30, తర్వాత 36 అండ్ సో ఆన్. అయితే 363 కంటే ముందు వచ్చే 6 మల్టిపుల్ ఏమవుతుంది అంటే, సో 6 6 36, 0 యాడ్ చేస్తే సో 360 ఈజ్ ఏ 6 మల్టిపుల్ బిఫోర్ 363. 363 కంటే ముందు వచ్చే 6 మల్టిపుల్ 360 అవుతుంది. దిస్ ఈజ్ ద లాస్ట్ నెంబర్. ఓకేనా? దట్ మీన్స్ ద మల్టిపుల్స్ ఆఫ్ 6 బిట్వీన్ 25 and 363 or 30, 36 and so on 360. So here 360 is the last term in the sequence. So here 30 is the first term. First term ni a తో డినోట్ చేస్తారు కాబట్టి a is equal to 30. సో కామన్ డిఫరెన్స్ d ఎంత పిల్లలు? 6 మల్టిపుల్ కాబట్టి 6 వస్తుంది. సో లాస్ట్ టర్మ్ l is equal to 360. లాస్ట్ టర్మ్ కానీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఏదైనా టర్మ్ కానీ, దట్ మీన్స్ జనరల్ టర్మ్ ఆర్ nth టర్మ్, ఏ టర్మ్ అన్నా కనుక్కోవాలంటే మనం యూస్ చేసే ఫార్ములా an ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ n-1 ఇంటూ d. ఈ ఫార్ములా యూస్ చేసి కనుక్కుంటాం. అయితే లాస్ట్ టర్మ్ ఇచ్చినాడు కాబట్టి a ప్లస్ n-1 ఇంటూ d ఈజ్ ఈక్వల్ టు 360 అని తీసుకుంటాం. ఎందుకు? ఇక్కడ n కనుక్కోవాలి. సో మనకి ఏ ఫస్ట్ టర్మ్ తెలుసు 30 ప్లస్ n తెలియదు, n-1 తీసుకున్నాను, d 6 కాబట్టి 6 తీసుకున్నాను, సో 360. సో 30ని RHSలో ట్రాన్స్పోజ్ చేస్తే n-1 ఇంటూ 6 ఈజ్ ఈక్వల్ టు 360 మైనస్ 30. సో సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వస్తుంది పిల్లలు? 330. సో n-1 ఈ 6ని RHSలో ట్రాన్స్పోజ్ చేస్తే బై 6 అవుతుంది కదా పిల్లలు. ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, RHSలో ట్రాన్స్పోజ్ చేస్తే డివిజన్ చేస్తుంది. 6 1s 6 5s 30, ఇంకా 3 మిగులుతుంది, 3 0 30, అగైన్ 6 5s 30. సో n-1 ఈజ్ ఈక్వల్ టు 55. ఈ -1ని RHSలో ట్రాన్స్పోజ్ చేస్తే +1. సో n ఈజ్ ఈక్వల్ టు 56. దేర్ఫోర్ the number of multiples of 6 which are lies between 25 and 363 are 56. So option A is the correct answer. ఓకే పిల్లలు, ఇలాంటి ప్రాబ్లం మీకు ఒకటి ఇస్తాను. సో దానికి మీరు ఆన్సర్ చేసి ఆప్షన్ని, కరెక్ట్ ఆన్సర్ని నాకు కామెంట్లో ఇవ్వండి. ఓకే పిల్లలు.